ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లాప్రోస్కోపిక్ తో చేసే సర్జరీకి అంటే సాధారణ చేసే సర్జరీలకి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఈ పైల్స్ ఆపరేషన్లో మనం ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే మన నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలి. 24 అవర్స్ గాయం మానిపోదు, పెయిన్, మంట. కానీ ఇందులో ఏంటి, కోత కుట్టు లేదు, అలా కరిగిపోదు పైల్స్. ఇంకా లాప్రోస్కోపిక్ తోటి ఏ సర్జరీలు చేస్తారు సార్? గాల్ బ్లాడర్ తీస్తాం, గర్భం తీస్తాం, ఓవేరియన్ సిస్ట్ తీస్తాం, పీసీఓడి తీస్తాం, హెర్నియా రిపేర్. హెర్నియా అంటే ఇంత ముందు కోసేవాళ్ళు, హెర్నియాస్ హెర్నియా ఉన్న లాప్రోస్కోపీ మెసేజ్ చేస్తున్నాం. అందువల్ల లాప్రోస్కోపిక్ చేస్తామని చెప్పి కొంతమంది పొట్టను కోసారు అని కొంతమంది ఆరోపిస్తుంటారు. అప్పటికి 24 గంటల్లో పగిలిపోద్దండి. లాప్రోస్కోప్ ఒరిజిన్గా తీయడానికి ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి పేగులు కానీ పాగిని చిన్న వాల్ పెట్టి పేగులు కరెక్ట్ చేయాలి చెప్తాం. పేషెంట్ వ్యాధి ముదిరిపోయినప్పుడు కొన్ని అవసరాల్లో ఒకసారి లాప్రోస్ కుదిరిపోవచ్చు, అలాంటి కన్వర్ట్ అది ముందే పేషెంట్ మేము కన్సల్ట్ చేస్తాం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. సో లాప్రోస్కోపీ అంటే ఏంటి, అసలు దీని ద్వారా ఎలాంటి సర్జరీలు చేస్తారు, అది కాకుండా సాధారణ సర్జరీలకి లాప్రోస్కోప్తో చేసే సర్జరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీరు ఒక యూరాలజిస్ట్, అది కాకుండా ఇతర విభాగాల్లో కూడా మీరు అంటే లాప్రోస్కోపిక్లో కూడా ఎలాంటి ప్రావీణ్యత పొందారు? మేడం మేము తిరుపతిలో లాప్రోస్కోపీ ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసాం మేడం. గాట్ ట్రైన్డ్ ఇన్ వెస్ట్ జర్మనీలో ట్రైన్ అయ్యాను మేడం. ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్లో ట్రైన్ అయ్యి వచ్చాను. ఇంట్రడ్యూస్ లాప్రోస్కోపీ ఇన్ తిరుపతి. ఇందులో ఏంటంటే అంటే ఇప్పుడు ఆపరేషన్ అంటే సపోజ్ యూ వాంట్ రిమూవ్ హిస్టెక్టమీ, ఈ యుట్రస్ కట్ చేసి యుట్రస్ తీస్తాం. యూ వాంట్ రిమూవ్ అపెండిక్స్, రైట్ సైడ్ కట్ చేసి తీస్తాం. యూ వాంట్ టు రిమూవ్ ది బౌల్, క్యాన్సర్ ఉంది పేగులు, పెద్ద పేగు తీసేస్తాం, కట్ చేసి ఓపెన్ పెద్ద వస్తుంది. కానీ దీన్నే మినిమైజ్ అంటే ఒక్క బొడ్డు ద్వారా ఒక చిన్న ఎండోస్కోప్ పంపుతాం. ఆ లైట్ టీవీలో కనిపిస్తుంది పిక్చర్. వీ రిమూవ్ ది అపెండిక్స్, వీ రిమూవ్ ది గాల్ బ్లాడర్, వీ రిమూవ్ ది యుట్రస్, వీ రిమూవ్ ది ఇంటెస్ట్, ఎనీథింగ్. Because laparotomy means opening the abdomen, laparoscopy means looking into the abdomen and removing surgery, laparoscopic surgery. సో అందువల్ల ఈరోజు మేము హిస్టెక్టమీ చేస్తాం మేడం. గర్భవతి ఆపరేషన్ చేస్తే మా గైనకాలజిస్ట్ కలిసి చేస్తుంది. అందులో చేస్తే అది ఈరోజు చేస్తే 40 రోజులు ఇంటికి వెళ్ళిపోతుంది. అపెండిక్స్ చేస్తే కట్ చేయకుండా అపెండిక్స్ తీస్తున్నాం. ఈవెన్ బాగా బర్స్ట్ అయిన అపెండిక్స్ 2 డేస్లో ఇంటికి 24 అవర్స్ ఇంటికి వెళ్ళిపోతుంది. కిడ్నీ రాయి కానీ, గాల్ బ్లాడర్ కానీ, హిస్టెక్టమీ గర్భవతి ఆపరేషన్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, ఇవన్నీ ఓపెన్ చేయకుండా చేస్తున్నారు. పొట్ట ఓపెన్ చేయం కాబట్టి ఎండోస్ చిన్న కీహోల్లో చేస్తున్నట్టు, అదర్ కీహోల్ సర్జరీ. దీంతో పేషెంట్ కోత ఉండదు, కుట్లు ఉండదు, రక్తస్రావం ఉండదు, నొప్పి ఉండదు. నెక్స్ట్ డే వెళ్ళి పేషెంట్ ఇచ్చారు, వెళ్ళిపోతుంది. దట్ ఈస్ అడ్వాన్స్మెంట్ వి బ్రాట్ ఇన్ టు తిరుపతి. మేము అప్పట్లో 20 ఏళ్ళ క్రితం తెచ్చాం. నౌ ఇట్ ఈస్ అంటే లాప్రోస్కోపీ అనేది ఒక టెక్నిక్, దట్ కీహోల్ సర్జరీ. వీటికంటూ గైనకాలజిస్ట్గా ఎవరైనా చేయొచ్చు. నేను దాంట్లో అబ్రాడ్ నుంచి నేర్చుకోవచ్చు, ప్రవేశపెట్టాం కాబట్టి మేము మొదటి నుంచి చేస్తున్నాం. హెర్నియా రిపేర్ చేస్తాం, గర్భవతి తీసేస్తాం, అండ్ ఓవరియన్ సిస్ట్ తీసేస్తాం, పీసీఓడి చేస్తాం, పీసీఓడి కరెక్ట్ చేస్తాం. అలాగే అబోవ్ 40 గర్భవతి క్యాన్సర్ ఉన్న గడ్డలున్నా తీసేస్తాం. కాబట్టి ఇవన్నీ పేషెంట్కి నిజంగా కోత లేదు, కుట్లేదు, సాయంత్రం వెళ్ళిపోతుంది. అతని ముందు ఆపరేషన్ చాలా భయం ఎవరికన్నా, మత్తు అని. ఇప్పుడు పేషెంట్ మీరు ఛాలెంజ్ 24 అవర్స్ ఇంటికి పంపిస్తానమ్మా, ఏం భయం, నవ్వుతూ వాళ్ళు వెళ్ళి ధైర్యంగా లేచి కూర్చొని తిని 24 గంటలు వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ. ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్, నేనే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేడం. అప్పట్లో ఇప్పుడు చాలామంది లాప్రోస్కోపీ చేస్తున్నారు, అదేం లేదు. కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ మేమే తీసుకొని ప్రవేశపెట్టాం. లేకపోతే అలాగే లేజర్స్, అది లేజర్స్ కూడా అది వి బ్రాట్ ఇట్ హియర్. ఐ థింక్ క్వశ్చన్ ఇస్ దేర్. లాప్రోస్కోపిక్తో చేసే సర్జరీకి అంటే సాధారణ చేసే సర్జరీలకి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? మేడం ఇక్కడ ఉదాహరణకి మేము ప్రాక్టాలజీ అంటారు, మేము యూరాలజీ. ప్రాక్టాలజీ అంటే దట్ ఈజ్ మలద్వారం సమస్య, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, యాప్సెస్. లేదంటే పైల్స్ ఇంత ముందు పైల్స్ 4 స్టేజ్ ఉంటాయి మేడం. ఫస్ట్ పైల్స్ కొంచెం బ్లడ్ వస్తుంటుంది, మోషన్ గట్టిగా రావడం. తర్వాత ఒకసారి కింద చేతికి తగులుతూ ఉంటుంది, గ్రేడ్ 2 అంటారు. ఒకసారి తగిలి బయటకు వచ్చి మోషన్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళిపోదు, అది గ్రేడ్ 2. గ్రేడ్ 3 బయటే ఉంటుంది. గ్రేడ్ 4 మళ్ళీ మన చేతితో నెట్టుకుంటారు పేషెంట్. గ్రేడ్ 4 అనేది బయటే ఉంటుంది, ప్రొలాప్స్ పైల్స్ అని. అట్లా
దీనికి ఇది ముందు కట్ చేసి తీసేవాళ్ళు, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా, పేషెంట్ పెయిన్ మోషన్ అవుట్ అంతా పెయిన్ వస్తుంది. అస్సలు వారం 10 రోజులు ఆ బాధ వరంలా తీస్తాం మేడం, అలాగుంటేది. ఇప్పుడు లేజర్లు ఏం చేస్తామంటే మలద్వారం దగ్గర లోపల ఒక 3 రక్తనాలు ఉంటాయి మేడం, హెమరాయిడ్ వెజల్స్ అంటారు. వీడు వాడికి ఆ డిజిటల్ హెమరాయిడ్ దగ్గర ఆ వెజల్స్ ఉంటే మేము ఇలా చూసి ఆ హార్ట్ని లైక్ బ్లడ్ ఫ్లో లేకుండా చేస్తాం. ఇక్కడ డిహెచ్ఎల్ఏ వెజల్ కట్టేసి ఈ పైల్స్ బయట ఉంటాయి కదా, దానికి లేజర్ అలా లోపల పెడతాం మేము. లోపల అలాగే షింక్ అయిపోద్ది, షింక్ అయిపోయి పైల్స్ షింక్ అయిపోద్ది, కోత ఉండదు, కుట్లు ఉండదు, హెమరాయిడ్స్ అనేది మొక్కలో వెళ్ళిపోద్ది. హెమరాయిడ్స్ మెయిన్గా పేషెంట్ మాకు బ్లడ్ వస్తుంది సార్ అని ఇక్కడ నాటు వైద్యం చేసుకొని వస్తుంటారు. కానీ ఇక్కడ పేషెంట్ కోత కుట్లు అంటే మోషన్ పోయినప్పుడు స్ట్రెచ్ అయ్యింది. 2 థింగ్స్ మేడం ఏంటంటే, ఇక్కడ మనం చెయ్యి కాలు ఆపరేషన్ చేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటాం, పిఓపి వేసుకుంటాం. కాలు ఫ్రాక్చర్ అయింది, దీనికి ఏం చేస్తాం, పిఓపి వేసుకుని రెస్ట్ తీసుకుంటాం, కానీ నడవలేము. కానీ అదే ఈ పైల్స్ ఆపరేషన్లో మనం ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలి. 24 hours గాయం మానిపోదు, అది పెయిన్, మంట, నోరు కొట్టుకుండేవాడు. కానీ ఇందులో ఏంటంటే కోత కుట్టుకు లేదు, అలా కరిగిపోదు పైల్స్. 24 hours మోషన్ పాది హ్యాపీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆల్సో. ఇది 3rd డిగ్రీ వరకు ఇది బాగా పనిచేస్తుంది. 4th డిగ్రీ బయట వచ్చింది, కానీ స్టేప్లర్ కానీ తర్వాత ట్రాన్స్ అయిన స్టిచ్ జరిగింది, దానికి కటింగ్ లైన్లో అవుతుంది. అందులో మొత్తానికి పైల్స్ ఇంత ముందు ఎంత భయపడేవాళ్ళు మోషన్ కంటే, ఇప్పుడు హ్యాపీగా వచ్చి మాకు లేజర్ కాలం 1 day వెళ్ళిపోతున్నారు. ఈవెన్ అడ్వాన్స్ ఉన్నా 2 రోజులు వెళ్ళిపోతుంది. దిస్ ఆల్ ద రియలీ బోన్ ఫర్ పేషెంట్స్ మేడం. అలాగే యాప్స్ అనేది పెయిన్ బాగా సివియర్ పెయిన్ చూస్తారు, దట్ ఆల్సో విల్ రిమూవ్. అండ్ ఆల్సో ఇంకోటి, మోషన్ పోయిన తర్వాత సివియర్ పెయిన్ ఇట్ లాస్ట్ ఫర్ 5, 6, 7 ఈవినింగ్ దాకా ఉంటుంది. కొంతమంది లేడీస్ చెప్పుకోలేక పాపం, సార్ నొప్పి వస్తుంది, ఎంతసేపు ఉంటుందమ్మా, ఈవినింగ్ దాకా ఉంటుంది సార్. అంటే ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ మోషన్ గట్టిగా మలబద్ధకం వచ్చేసి ట్యార్ అయిపోతుంది. దానికి ఫిషర్. ఫిషర్ అనేది ఏంటంటే మోషన్ గట్టిగా రావడం, మోషన్ పోయిన నొప్పి రావడం, సివియర్ పెయిన్ రావడం, 2-3 గంటలు పెయిన్ ఉండడం, అది ఫిషర్ అంటే. దాన్ని వీఆర్ మేకింగ్ లేజర్ కట్, స్పింక్టర్ హార్ట్ 1 day పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇది ఛాలెంజ్ అమ్మా, ఈరోజు నువ్వు చేసుకో, రేపు నువ్వు హ్యాపీ ఇంటికి వెళ్తావు, నవ్వుతూ వీలైతే కొంచెం స్వీట్స్ తెచ్చి వెళ్తాను. అలాగే ఫిస్టులా అనేది అంటే మలద్వారం గడ్డ వచ్చి పగిలిపోయి ఎండిపోతే మళ్ళీ చీమ ట్రాక్ ఏర్పడుతుంది. దాని డూయింగ్ లేజర్ అండ్ కంబైన్ టెక్నిక్. దాంతో పేషెంట్ ముందుగానే చాలా హ్యాపీగా వెళ్తున్నారు మేడం. ఫిషర్ కానీ, ఫిస్టులు కానీ, పైల్స్ కానీ. అది దట్ ఈస్ వి బ్రాట్. ఐ గాన్ టు చైనా, ఐ వెంట్ టు అదర్ కంట్రీస్. ఫస్ట్ ఇక్కడ మేమే తీసుకొచ్చాం, ఇప్పుడు 4th generation నడుస్తుంది. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. పైల్స్, ఫిష్ డ్యామేజ్ ఏ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఈహెచ్ఎస్, మహారుషి పేషెంట్స్ అట్లా హెల్త్ కార్డు వాళ్ళు కానీ క్యాష్లెస్ అయ్యింది. రియల్లీ నిజంగా మాకు హ్యాపీగా ఉంటుంది. వారం రోజులు పోయి చూసాను, సార్ నొప్పి సార్ అలా ఎట్టుంటుంది, నువ్వు ఫేస్ చాలా దినంగా ఉంటుంది. మా పేషెంట్ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ పోవాలనుకుంటుంది సర్జరీ తర్వాత. బట్ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ దట్. అందువల్ల పైల్స్, ఫిష్ బాధపడాల్సిన పని లేదు. కన్సర్న్ డాక్టర్ని వెళ్ళి కలిసి లేజర్ ట్రీట్మెంట్ 1 రోజు బాగా చేస్తారు. ఓకే, అంటే ఇప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి సార్. లాప్రోస్కోపీ అనే ఒక చిన్న గొట్టం ద్వారా చెడిపోయిన అపెండిక్స్ కానీ, అలాగే చేతి తుత్తి, అలాగే గర్భసంచికి సంబంధించిన గడ్డలు కూడా పూర్తిగా వస్తాయా అనే అపోహ ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు? జెన్యూన్ డౌట్. ఎందుకంటే గర్భం తీసేస్తాము, అది ఎట బయట వస్తుంది. ఇప్పుడు బత్తాయిగా వేస్తాడు మేడం, వేసి జ్యూస్ చేసి స్ట్రా వేస్తాడు, తాగేస్తాం. అట్లా ఏంటంటే వాటికి మార్సులేటర్స్ మామూలుగా వచ్చేస్తాను, ముక్కలు కట్ చేసి బ్యాగ్లో వేసి తీసేస్తాం. మరీ పెద్దగా ఉంటాయి కదా, వాట్ ఇస్ కాల్డ్ మార్సులేటర్స్. అది పెట్టగా గర్భం అనుకోండి, ఈ హోల్లోనే పెడుతుందండి. అట్లా అది చిలికినట్టు మొత్తం పొడి కొట్టేస్తుంది, గర్భం మొత్తం పొడి వచ్చేసి వెళ్ళిపోలేదు. దట్ కాల్ మార్సులేటర్. డిఫరెంట్ టెక్నాలజీ, దట్ నో ప్రాబ్లం. ఎట్లా వస్తాయని డౌట్ జనాలకు, కానీ పూర్తిగా వస్తుంది. ఇంకా క్లియర్గా మేము చూస్తూ చేస్తాం. అది లోపల ఎక్కడ నేను కంట్లో చూడలేని చోట లోపల పోయి కూడా సో దట్ 10 days అది ఫినిష్. బ్లడ్ లాస్ ఉండదు. విత్ హార్మోనిక్ స్కాల్పెల్. హార్మోనిక్ స్కాల్పెల్ దట్ ఇస్ వన్ టెక్నిక్. అది మేడం హార్మోనిక్ స్కాల్పెల్ అనేది దట్ ఈజ్ ఇప్పుడు మేము డయాథెరమిక్స్ అని వాడతాం మేడం. అది బ్లడ్ క్లాట్ చేస్తుంది. ఈ హార్మోనిక్ స్కాల్పెల్ ఇట్ కట్స్ అండ్ కోయాగులేట్స్. మీకు సర్జరీ చేస్తుంటే దీని కానీ టిష్యూని కట్ చేస్తుంటే ఒక్క డ్రాప్ బ్లడ్ కనబడుతుంది. ఓకే, అందువల్ల మాకు విజన్ బాగుంటుంది, పేషెంట్ బాగుంటుంది, బ్లడ్ ఎక్కించలేదు, బ్లడ్ లాస్ ఉండదు. కట్టింగ్ అండ్ కోయల్ అది లోపల పెట్టేస్తాం, అది నీట్గా ఎట్ట కావాలంటే కట్ చేసుకుంటే వెళ్తుంది. బ్లడ్ ఉంటే మాకు కనబడుతుంది, బ్లడ్ లాస్ ఉండదు. దట్ ఇస్ ది అడ్వాంటేజ్ హార్మోన్ స్కాల్పెల్.
అది లేజర్ లాగా ఒక ఎనర్జీ, అది లేజరు అట్లా ఒక ఎనర్జీలో అట్లా అది కూడా మీకు ల్యాప్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. అపెండిక్స్ తీస్తే అపెండిక్స్ ఒక బ్లడ్ లేకుండా బయట ఓకే. ఇదే రియలీ అడ్వాన్స్. చాలా మందికి ఇంకా లాప్రోస్కోపిక్ తోటి ఏ సర్జరీలు చేస్తారు సార్? సరే గాల్ బ్లాడర్ మరి ఇందాక నేను మెన్షన్ గాల్ బ్లాడర్ తీస్తాం, గర్భం తీస్తాం, ఓవేరియన్ సిస్ట్ తీస్తాం, పీసీఓడి తీస్తాం, హెర్నియా రిపేర్. హెర్నియా అంటే ఇంత ముందు కోసేవాళ్ళు, హెర్నియా ఉన్న లాప్రోస్కోపీ మెసేజ్ చేస్తున్నాం. అందువల్ల పేషెంట్ నిజంగా మాకైతే మాకు ఖర్చులు ఉన్నాయి, కానీ పేషెంట్కి అయితే వాళ్ళ అఫోర్డబుల్ రేట్లో చేస్తున్నాం, వాళ్ళు బాగానే పోతున్నారు. హెల్త్ కార్డ్ ఉన్నది అసలు బాగా దే ఆర్ గెటింగ్ గుడ్ ట్రీట్. లాప్రోస్కోపిక్ చేస్తామని చెప్పి కొంతమంది పొట్టను కోసారు అని కొంతమంది ఆరోపిస్తుంటారు. ఎనీ లాప్రోస్కోపీ ముందు ఇప్పుడు అపెండిక్స్ అంటే అపెండిక్స్ 24 గంటల్లో పగిలిపోద్ది అంటే పేషెంట్ నాకు వారం రోజులు పేషెంట్ వస్తారు, వారం రోజులు అంతా పగిలిపోయి ముద్ద అయిపోయింది. అప్పుడు లాప్రోస్కోప్ ఒరిజిన్గా తీయడానికి ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి పేగులు కానీ పాగిని చిన్న వాల్ పెట్టి పేగులు కరెక్ట్ చేయాలి చెప్తాం పేషెంట్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది వ్యాధి ముదిరిపోయినప్పుడు కొన్ని అవసరాల్లో ఒకసారి లాప్రోస్కోపీ కుదరకపోవచ్చు. అలాంటి కన్వర్ట్ అది ముందే పేషెంట్ మేము కన్సల్ట్ చేస్తుంది. ఒకసారి లాప్రోస్కోపీ అన్ని చేయాలంటప్పుడు మా చేతికి స్పర్శ ఉంటుంది, అది ఉండదు అనమాట లాప్రోస్కోపీ. ఇది బాగా ముదిరిపోయి బాగా చేస్తే ఇబ్బంది అన్నట్టు మానేసి వీళ్ళు కన్వర్టెడ్ పేషెంట్ అయితే బాగా చేయాలి చేసి తీసుకోవాలి. అది ఒకసారి పేషెంట్ ముందే చెప్తాం, కానీ పేషెంట్ కొంచెం అన్హ్యాపీ అవుతుంటారు, కానీ అర్థం చేసుకుని అది అంటే అక్కడ చేయకూడదు కాబట్టి కన్వర్ట్ చేయాలి. అది చూసిందే తెలుస్తుంది. ఇది వరకు మీరు చెప్పినట్టు లాప్రోస్కోపీ ద్వారా అంటే బయట నుంచి 95% రక్తం కారడం తగ్గింది, కానీ లోపల అపెండిక్స్ అంటే వాటి నుంచి అట్లాంటి వాటిని కట్ చేసేటప్పుడు అంటే తీసేటప్పుడు రక్తస్రావం అనేది అవుతుంది కదా సార్. అలాంటప్పుడు మినిమము అలా అవుతున్నప్పుడు ఇంకా వాటికి సంబంధించి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? హార్మోనిక్ వాడతాం మేడం, లేజర్ హార్మోనిక్ వాడితే తగ్గిపోతుంది, మినిమం. దానికి సంబంధించి ఇంకేమైనా అడ్వాన్స్ మార్గాలు ఉన్నాయా? ఇప్పటివరకు అయితే వాళ్ళు అదే ఉంది మేడం, ఇంకా వస్తున్నాయి, రీసెర్చ్ చాలా జరుగుతుంది. ఇప్పటివరకు అదే ఉంది. అంటే ఇంతకుముందు మీరు చెప్పేవాళ్ళు మేడం, డాక్టర్ ఓపెన్ చేశారు, కత్తెర పెట్టి కుట్టేశారు, మాప్ పెట్టి కుట్టేస్తారు, మేము ఓపెన్ చేయాలంటే ఆ ఇబ్బందులు లేవు పేషెంట్. అంటే ఓపెనింగ్ హెల్త్ సంబంధించింది కదా సార్, అందుకే చాలా మంది ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా. మేము ఎంత కేర్ఫుల్గా ఉంటామండి, పేషెంట్ మా మీద నమ్మకం వస్తారు, వీల్ ఆల్సో వెరీ కేర్ఫుల్. సమ్ టైమ్స్ బ్యాడ్ లక్, అంతేగాని మేమైతే వెరీ వెరీ కేర్ఫుల్. ఎన్ని ప్యాడ్స్ ఉన్నాయో రాస్తాం మేము, గోడ మీద ఎన్ని ప్యాడ్స్ వాడాం, ఎన్ని తీసి ఇక్కడే పెట్టాలి, లెక్క మా ముందు లెక్క చూస్తాం సూపర్ క్లోజ్. ఒకసారి సిస్టర్ అమ్మ అన్ని రెడీ కానీ కరెక్ట్ సార్ అంటుంది ఆమె, ఒకసారి మీ సార్ మేమైతే వాళ్ళు డ్యూటీ వాళ్ళు ఎత్తుకోరు కాబట్టి. బట్ ఏమైనా ప్రాబ్లం డాక్టర్ వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ. అవును, ఇదైతే కరెక్ట్. అంటే అంత బిలీవ్ చేసి సెకండ్ కార్డ్ అంటే డాక్టరే అంటారు కదా సార్. అంతే కదా మేడం, రెస్పాన్సిబిలిటీ. సో తర్వాత లాప్రోస్కోపీకి తర్వాత అయిపోయిన తర్వాత ఏమన్నా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఫుడ్ ద్వారా కానీ అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డే కేర్ అంటే ఈవినింగ్ పంపించేస్తాం కాబట్టి 5-6 అవర్లు భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి అన్ని ఆపరేషన్స్ కొన్ని బాగున్నాయంటే పంపిస్తాను. అనస్థిషియా అంత తొందరగా రికవర్ అయిపోయింది. అంటే ఎంత డోస్ ఇస్తారు సార్? అంటే వాళ్ళు అంటే ఆ టైం వరకు 15-20 మినిట్స్ మినిట్స్ మళ్ళీ రికవర్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి కూడా విన్నాను సార్ నేను, అంటే కొంతమందికి అంటే ఇమ్యూనిటీ ఎక్కువ బాడీలో ఉంటే అనస్థిషియా అంత తొందరగా ఎక్కదు అంటారు, ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు ఆల్కహాలిక్ ఉంటారు మేడం, రోజు ఆల్కహాల్ తీసుకుంటారు, వాళ్ళకి అనస్థిషియా ఇస్తే ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇక టాలరెన్స్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మేము ఇంజక్షన్ వాళ్ళు నొప్పి అంటే ఏమయ్యా మందు తీసుకున్నాం సార్, మందు రోజు అంటే అలాంటివి అంటే ఆ మందులు ఆల్రెడీ వాడడం రెసిస్టెన్స్ వస్తుంది బాడీకి, లేదా టాలరెన్స్. ఇప్పుడు ఒక రోజు ఒక పెగ్గు తాగే వాళ్ళకి రోజు 5-6 పెగ్గులు తాగే వాళ్ళకి తేడా ఉంటుంది. 6 పెగ్గులు ఒకటి తాగితే అట్లా ఈ మత్తు కూడా. పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి అలాగే లాప్రోస్కోపీ దాని ద్వారా సాధారణ సర్జరీలకి ఉన్న డిఫరెన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి సాక్షి లైఫ్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.